నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క భర్తల పైన అబద్ధపు కేసులు పెడుతూ ఉన్నారో, అలాగే దీనికి సంబంధించి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే తన యొక్క భర్త తన యొక్క యూనివర్సిటీలోకి వచ్చి తనను బలవంతంగా ఎగ్జిట్ మెట్లపైకి లాగి 4వ అంతస్తుకు ఈడ్చుకు వెళ్లాడని చెప్పేసి తన యొక్క వస్తువులను దొంగిలించి ఆ తర్వాత తన దగ్గర ఉన్న విలువైన వస్తువులు కానీ డబ్బులు దొంగిలించి కత్తితో బెదిరించాడని చెప్పేసి, దీంతో నేను సహాయం కోసం అరవలేకపోయాను, ఆ తర్వాత నన్ను అక్కడ పడవేసి అక్కడ నుంచి తప్పించుకున్నాడని చెప్పేసి ఆమె అయితే కేసు పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆరోపణలు ఆ యొక్క కువైటీ వ్యక్తి అయితే ఖండించడం జరిగింది. తమ యొక్క వైవాహిక సమస్యలపైన చర్చించేందుకు తన భార్య తనను యూనివర్సిటీకి పిలిచిందని చెప్పి పేర్కొన్నాడు. కలుసుకున్న తర్వాత ఆమె తన స్నేహితులకు కనిపించకుండా ఉండడానికి తనతో పాటు మెట్లపైకి రమ్మని కోరింది. ఆమె బాత్రూమ్ కు వెళ్లే ముందు తన యొక్క వస్తువులు నాకు అప్పగించింది. అయినప్పటికీ ఆమె చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో నేను అక్కడ ఉన్న కళాశాల కాలేజీ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాచారం ఇచ్చి ఆమె యొక్క వాహనంలో వస్తువులు ఉంచమని చెప్పి నేను అక్కడ నుంచి వెళ్లిపోయానని చెప్పేసి ఆ యొక్క కువైటీ అయితే కోర్టులో వెల్లడించడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ విచారణ జరిగిన తర్వాత ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆమె యొక్క వాహనంలోనే ఉండడం గమనార్హం. అలాగే నెల రోజుల నుంచి ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే ఆ యొక్క వస్తువులను తగలలేదు, అలాగే యొక్క కారును కూడా తీయలేదని చెప్పేసి కేవలం నా పైన ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టిందని చెప్పేసి అతని తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో కోర్టులో వాదించడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.